రైట్ ఇస్రోకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఎస్ఎల్వి 59 ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా 3 ఉపగ్రహంలో సాంకేతిక సమస్య ఏర్పడటం వల్ల ప్రయోగం వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. సమస్యను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గుర్తించారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో అందిస్తారు. విద్యాసాగర్, భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం జస్ట్ కొన్ని క్షణాల ముందే వాయిదా పడుతున్నట్టు ఇస్రో వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం చూసుకుంటే సాంకేతిక సమస్య లేకుంటే వాతావరణ సమస్య అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వాయిదా పడ్డట్టు మాత్రం ఇప్పటికి ఇస్రో మనకు తెలియజేస్తోంది. ఎందుకంటే మనం లైవ్లో ఇస్రో దగ్గర ఉన్నాం. ప్రస్తుతం షారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వద్ద ఉన్నాం. మనం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తూ మరికొన్ని నిమిషాల్లోనే ప్రయోగించవలసిన సమయంలో పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం ఇప్పుడు వాయిదా వేయడం అంతా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మరికొంత అప్డేట్ కూడా ఇవ్వాల్సి ఉంది ఇస్రో. ఎందుకంటే రేపు సాయంత్రం ఇదే టైంకి కూడా ప్రయోగించే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నమాట. కానీ దీనిపై ఒక క్లారిటీ లేకపోయినప్పటికీ ప్రధానంగా దీంట్లో వాతావరణ సమస్య లేకుంటే సాంకేతిక సమస్య అనేది మాత్రం తేల్చాల్సి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ప్రయోగించవలసిన ఈ పిఎస్ఎల్వి C-59 రాకెట్ యొక్క దాని యొక్క మూలాలు, దానికి ప్రధానంగా ఈ ప్రయోగం యొక్క కారణం చూసుకుంటే ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ప్రోబా 3 మిషన్ని ప్రయోగించవలసింది. పిఎస్ఎల్వి C-59 రాకెట్ దీన్ని ఇంగిలోకి తీసుకెళ్లవలసి ఉంది. యాక్చువల్లీ వాస్తవానికి పిఎస్ఎల్వి అనే రాకెట్ ఈ పిఎస్ఎల్ అంటే పోలార్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్. ఇది చాలా నమ్మదగ్గ ప్రయోగ వాహక నౌక చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని సక్సెస్ రేట్ కూడా 98% ఉంది. ముఖ్యంగా రాకెట్లో ఎటువంటి లోపాలు లేనప్పటికీ ఏదైనా ఈ ఉపగ్రహంలో లోపం ఉందా లేకుంటే ప్రస్తుతానికైతే ఇక్కడ వాతావరణం కూడా కొంత తడిపొడి వాతావరణం ఉంది. ఎందుకంటే ఏదైతే తుఫాను వచ్చిందో ఫెంగల్ తుఫాను ప్రభావంతో గత 7 రోజులుగా సూలూరుపేట కావచ్చు ఇక రాకెట్ ప్రయోగం చుట్టుపక్కల కూడా వాతావరణంలో చాలా మార్పులు ఉన్నాయి. ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్నాయి, అలాగే ఈదురుగాలు కూడా కురుస్తున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే ఈరోజు మొదటి ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించవలసిన ఈ పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం అయితే ప్రస్తుతానికి వాయిదా వేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి అంతర్జాతీయం కూడా అందరూ ఎదురు చూస్తారు. ఎందుకంటే సూర్యుడి పైన అధ్యయనం చేసేందుకే ఈ రాకెట్ని ప్రయోగించవలసిన పరిస్థితి ఏర్పడింది. సూర్యుడి పైన బాహ్య వలయంలో ఎలా ఉంది, అలాగే సౌర కరోనా ఏ విధంగా ఉంది, దీని పరిస్థితుల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించేందుకు భూమి నుంచి సుమారు 60,000 కిలోమీటర్ల అవతలున్న ఈ సూర్యుడిపైకి ఈ రాకెట్ అయితే ప్రయోగించవలసిన పరిస్థితి నేపథ్యంలో ఈరోజు వాయిదా పడడం ఒక తీవ్ర చర్చకి అయితే దారితీసింది. కానీ ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్న దాన్ని బట్టి ఈ వాయిదా అనేది కేవలం కొంత సమయం మాత్రం తీసుకుంటాం. దీంట్లో ఎక్కడ లోపం ఉంది అన్ని కూడా సరిచేసి రాబోయే 24 గంటల్లోనే దీన్ని మళ్ళీ తిరిగి ప్రయోగించేదానికంటే రేపు సాయంకాలం 4 గంటలకి ప్రయోగించేదానికి సిద్ధం చేస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ అందరిలో కూడా ఇటు శాస్త్రవేత్తల్లో కావచ్చు, ఇటు ప్రజల్లో కావచ్చు, అందరిలో కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకు ఈ పిఎస్ఎల్వి C-59 వాయిదా పడింది? దీనికి సాంకేతిక లోపమా లేకుంటే వాతావరణ లోపమా? అది కూడా సాంకేతిక లోపం అయితే రాకెట్ల లోపమా, అంటే ఏదైతే ప్రయోగిస్తామో ఆ రాకెట్ల లోపం ఉందా లేదంటే శాటిలైట్ల లోపం ఉందా, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వాళ్ళకి ఒక పోస్ట్ మార్టం చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ మార్టం చేసుకున్న తర్వాతనే దీనికి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటించకపోయినా కూడా వాయిదా పడ్డట్టు అయితే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రాకెట్ ప్రయోగం మరి 24 గంటల్లోనే ప్రయోగానికి సిద్ధం చేసుకుంటారు, లేకుంటే మరి కొంత సమయం పడుతుందైతే వేచి చూడాల్సింది. మొత్తం మీద పిఎస్ఎల్వి C-59 రాకెట్ అయితే ప్రయోగానికి వాయిదా వేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ ప్రోబా 3 మిషన్లో భాగంగా ఈరోజు 3వ సిరీస్ ఇది. ఎందుకంటే 2001లో దీని సిరీస్కి సంబంధించిన మొదటి రాకెట్ని అయితే ప్రయోగించారు. అలాగే 2009లో ఈ ప్రోబా 2ని రాకెట్ని ప్రయోగించారు. ఈరోజు ప్రోబా 3ని అంటే ఈ 3వ రాకెట్ని ప్రయోగించవలసింది. ఈ రాకెట్ కూడా మొత్తం మీద దీంట్లో 4 చిన్న ఉపగ్రహాలు మరి 2 పెద్ద ఉపగ్రహాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆక్యులర్ స్పేస్ క్రాఫ్ట్ అనే ఒక ఉపగ్రహం ఉంటుంది, అలాగే కరోనా స్పేస్ క్రాఫ్ట్ అనే ఇంకొక ఉపగ్రహం ఉంటుంది. ఈ 2 కూడా 550 కేజీల బరువు గల ఉపగ్రహాలు. ఇవి ఒకసారి నింగిలోకి వెళ్ళిన తర్వాత కక్షలోకి ప్రవేశించిన తర్వాత విడిపోయిన తర్వాత వీటి మళ్ళీ ఒకదానికొకదాని అనుసంధానం చేసుకునే పనిచేస్తాయి. దీనివల్ల సూర్యుని బాహ్య వలయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే సౌర కరోనా మీన్స్ అంటే సూర్యుని యొక్క వెలుతురు వీటన్నిటికి కూడా అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం జరగబోతుంది. కాబట్టి ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇస్రో ఇటు భారతదేశానికి సంబంధించిన అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కావచ్చు, ఇటు ఇస్రో చైర్మన్ ఎవరైతే ఉన్నారో సోమనాథ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ప్రయోగాన్ని. సో దీనికి మరొక కొన్ని నిమిషాల్లోనే అప్డేట్ ఇచ్చే అవకాశం, బులెటిన్లో అప్డేట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి కూడా దీనికి ఎప్పుడెప్పుడు ఈ ప్రయోగం జరుగుతుందని చెప్పి అందరూ ఎదురు చూశారు. గత 25 గంటలుగా కంటిన్యూగా దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా సక్సెస్ఫుల్గానే కొనసాగింది. కానీ చివరి నిమిషాల్లో అంటే కేవలం ఒక
5-6 నిమిషాల్లోనే, అంటే రాకెట్ ప్రయోగం 3 గంటల 45 నిమిషాలకి రాకెట్కి కొంత లోపం ఉందని చెప్తే శాస్త్రవేత్తలు గుర్తించిన పరిస్థితి తెలుసుకున్నారు. అంటే మొత్తం మీద ఇంకొక 15-20 నిమిషాల్లోనే నింగిలోకి ఎగరవలసిన ఈ PSLV C-59 రాకెట్ ప్రస్తుతానికైతే కొంత ఆపిన పరిస్థితి. కాబట్టి ఈ ప్రయోగం ఎందుకు వాయిదా వేశారు, మరి తర్వాత అప్డేట్ ఏందనే విషయాలు మాత్రం తర్వాత తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే సాగర్ చెప్పండి, కౌంట్ డౌన్ మరికొద్ది సేపట్లోనే 4 గంటలకే కౌంట్ డౌన్ మొదలవబోతున్న నేపథ్యంలో ఈ లోపే మళ్ళీ రేపటికి వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. ప్రయోగం అనేది ఏ విధంగా చూసుకోవాలంటారు సాగర్? వాస్తవానికి చూసుకుంటే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు అహర్నిశలు పనిచేసి ఏదైనా ఒక రాకెట్ని ప్రయోగించాలంటే వాళ్ళు ముందుగా అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఒక 24 గంటల పాటు నుంచి 24 నుంచి 30 గంటల కౌంట్ డౌన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేసుకుంటారు. ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ అనేది చాలా కీలకమైన అంశం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కౌంట్ డౌన్ ప్రక్రియలో అన్నీ కూడా సవ్యంగా ఉన్నాయి. ఈ రాకెట్ ప్రయోగ కేంద్రం ఆఖరి చివరి సెకండ్లు చివరి నిమిషాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయోగించేదానికి కౌంట్ డౌన్ ప్రక్రియని చాలా నిశితంగా పరిశీలిస్తారు. ఎందుకంటే వన్స్ ఈ రాకెట్ని ప్రయోగించిన తర్వాత ఎక్కడా కూడా దీని లోపం లేకుండా ఇది అంతరిక్షంలోకి వెళ్ళి విజయవంతంగా పనిచేసేందుకే ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ అనేది చాలా క్షుణ్ణంగా పరిశీలించి చేసిన శాస్త్రవేత్తలకి ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ రాకెట్ని ప్రయోగించక మునిపే ఈ విషయాలు ఏదైనా లోపం ఉంటే తెలుసుకుని ఆపడంతో కొంత అయితే మేలు జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఈ రాకెట్ని ఏదైతే ప్రయోగించిన తర్వాత ఏదైనా లోపం జరిగితే ఈ రాకెట్ ప్రయోగం ఫెయిల్ అయి ఉండేది, ఈ రాకెట్కి పెట్టిన డబ్బులన్నీ కూడా వేస్ట్ అయ్యి ఉండేది. కానీ ఇటువంటి సమయంలో ఏదైనా లోపం ఉన్నప్పుడు ముందుగా కనుగొని రాకెట్ వాయిదా పడినా పర్లేదు. ఎందుకంటే వాయిదా పడిన తర్వాత ఎక్కడ లోపం ఉంది, రాకెట్ ఇంజిన్లో ఏమైనా లోపం ఉన్నాయా, లేకుంటే వాటికి మొత్తం మీద 4 రకాల ఇంధన వ్యవస్థలు నింపుతారు. ఈ ఇంధన వ్యవస్థలు ఏమైనా లోపం ఉన్నాయా, లేదంటే ఏదైనా శాటిలైట్ల కమ్యూనికేషన్ డివైజెస్ ఏమైనా ఇబ్బంది ఉన్నాయా, ఒకవేళ శాటిలైట్ అంతరిక్షంలో ప్రయోగించిన తర్వాత వాటి కమ్యూనికేషన్కి ఎక్కడైతే రాడార్ సెంటర్లు ఉంటాయో ఆ రాడార్ సెంటర్లతో వీటి అనుసంధానం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మొత్తం అనుసంధానించుకొని ఒకరికొకరు అనుసంధానించుకొని వెళ్ళవలసిన పరిస్థితిలో ఈ రాకెట్ ప్రయోగం అనేది ఈరోజు కొన్ని క్షణాల ముందు, అంటే కేవలం జస్ట్ ఒక 15 మినిట్స్ ముందునే ఈ రాకెట్ ప్రయోగాన్ని ఆపివేస్తున్నట్టు, ఈ రాకెట్ ప్రయోగాన్ని తర్వాత పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఇస్రో నుంచి కొంత సమాచారం ఇచ్చారు. కాబట్టి తిరిగి ఎప్పుడు ఈ రాకెట్ ప్రయోగం చేపట్టబోతారో, రాకెట్ ప్రయోగం చేపట్టిన తర్వాత ఏదైతే లోపం గమనించారో ఆ లోపాలని కూడా సరిదిద్ది తర్వాత దీన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించాలని చూస్తారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే భారతదేశంలో కేవలం మూడే పేరుగాంచిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి, రాకెట్ ప్రయోగ కేంద్రాలు. వాటిలో ఇటు కేరళలోని తుంబా కావచ్చు, ఒరిస్సాలోని అబ్దుల్ కలాం సెంటర్ కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కావచ్చు, ఈ 3 చాలా ప్రధానంగా పనిచేస్తాయి. వాటన్నిటిలో కూడా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది శ్రీహరికోటలోని స్టార్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే దీనిలో 90% అయితే సక్సెస్ ఉంది. ఎందుకంటే PSLV రాకెట్ వాహక నౌక ఒక తక్కువ బరువు గల ఉపగ్రహాలతో పాటు అత్యధిక బరువు గల ఉపగ్రహాలను కూడా PSLV నుంచి GSLV కూడా ప్రయోగించే అవకాశాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకటో ప్రయోగ కేంద్రం నుంచి ఈరోజు PSLV రాకెట్ని ప్రయోగించాల్సింది వాయిదా పడింది. కానీ శాస్త్రవేత్తలు ఎక్కడా కూడా దీని గురించి ఎక్కువగా పెద్దగా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనిలో లోపాలు ఎక్కడున్నాయి వాటన్నిటి కూడా సరిచేసి ఎప్పుడు ప్రయోగిస్తామని చెప్పే విషయాలు కూడా తొందరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అయితే అధికారులు ఎవరైనా అధికారికంగా స్పందించారా సాగర్ దీని గురించి, అంటే శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ? ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఏదైనా ఒక మిషన్ సంబంధించి మొత్తం మీద ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారే ఏదైనా చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆపరేషన్స్కి అన్నిటికీ ఆయనే హెడ్గా ఉంటారు. కాబట్టి దీనికి ఏది సంబంధించిన అధికారికంగా ఒక బులెటిన్ కానీ వాటి సంబంధించి కానీ ఏదైనా ఆయనే చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే సోమనాథ్ అయితే మీడియా ముందుకు రాలేదు, ఇంకా మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అందరూ కూడా మీడియా వారు కానీ ఇటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ PSLV ఎందుకు పోస్ట్ పోన్ చేశారు, దీంట్లో ప్రధాన లోపం ఏందని చెప్పి ఇక్కడ స్థానికం నుంచి ఇంటర్నేషనల్ వరకు అందరూ మీడియాతో పాటు అనేక వ్యాపార సముదాయాలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా లోపం ఎక్కడ జరిగింది, ఈ లోపానికి గల ప్రధాన కారణం ఏంది, పోస్ట్ పోన్ గల ప్రధాన కారణం ఏందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఇది అధికారికంగా ప్రకటించాలంటే ఇస్రో చైర్మన్ సోమనాథ్ చటర్జీ మరికొంతసేపట్లోనే మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఇస్రోకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎవరు కూడా మీడియా ముందుకు రాలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక భారతదేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలతో పాటుగా అంతర్జాతీయంగా కూడా చాలా మంది వచ్చున్నారు. ఎందుకంటే ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన రాకెట్ ప్రయోగం కాబట్టి వాళ్ళ శాస్త్రవేత్తలు కూడా వచ్చున్నారు. అందరూ కలిసి మాట్లాడుకుని ఎక్కడ లోపం జరిగింది, తిరిగి ఎప్పుడు ప్రయోగించాలి, ఈ లోపాన్ని సరిచేయాలంటే ఎంత సమయం పడుతుంది, ఈ విషయాన్ని కూడా కొంత కూలంకుషంగా వాళ్ళు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరికొంచెం సేపట్లో ఇస్రోకి సంబంధించిన శాస్త్రవేత్తలు మీడియా ముందుకు వచ్చే అవకాశం. ప్రస్తుతానికైతే ఎవరు అధికారికంగా బులెటిన్ అయితే ఏమి మాట్లాడలేదు, మీడియా ముందుకు కూడా ఏం రాలేదు. కాబట్టి అధికారికంగా పూర్తి వివరాలు తెలియాలంటే కాసేపు కొన్ని క్షణాలైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి మమతా.
సాగర్, రేపు రాకెట్ ప్రయోగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి అప్డేట్స్? ఎస్ రైట్ మమత, మనకున్న సమాచారం ప్రకారం మనం ఇప్పటికే ఇస్రో ఏదైతే షార్ దగ్గర ఉన్నాం, ఇస్రో ప్రయోగించబోయే రాకెట్ ప్రయోగ వేదికకి అతి దగ్గరలో సమీపంలో శాస్త్రవేత్తలకు సమీపంలో ఉన్నాం. వాళ్ళు చెప్తున్న మాట మరో 24 గంటల్లో, ఈ రోజు అయితే 4 గంటల 6 నిమిషాలకు ప్రయోగించవలసిన ఈ రాకెట్ని రేపు ఇదే సమయానికి మళ్ళీ 4 గంటల 6 నిమిషాలకే ప్రయోగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాకెట్ని సక్సెస్ఫుల్గా అన్ని కూడా సక్సెస్ఫుల్గానే సాగే. ఈ కౌంట్ డౌన్ ప్రక్రియలో కూడా ఎక్కడా కూడా లోపాలు లేవు. కానీ చివరి నిమిషాల్లో ఎందుకు దీన్ని వాయిదా వేశారనేది ఒక ప్రశ్న ఉంది. కాబట్టి దానికంతా కూడా పరిష్కారం కనుగొంటాం. మరో 24 గంటల్లోనే ఈ రాకెట్ని అయితే ఖచ్చితంగా ప్రయోగిస్తామని చెప్పి కొందరు శాస్త్రవేత్తలు కావచ్చు, ఇస్రోకి సంబంధించిన కొందరు అధికారులు అయితే మాట్లాడుకుంటున్న మాటగా మనకు తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా అధికారికంగా బులెటిన్ వస్తేనే మనం ఏదైనా ధృవీకరించగలం, అధికారికంగా ప్రకటించగలం. కాబట్టి మరి ఎవరైనా ఇస్రోకి సంబంధించిన ఇన్ఛార్జ్ చైర్మన్ సోమనాథ్ చటర్జీ కావచ్చు, అలాగే ఏదైనా ఈ మిషన్కి సంబంధించిన ఇన్ఛార్జీలు ఎవరున్నా కూడా వారి మీడియా ముందుకు వచ్చి మనకి ఏదైనా విషయం చెప్పినప్పుడు మాత్రం మనం అధికారికంగా చెప్పగలం. కానీ బీఆర్కే లైవ్ న్యూస్లో మనం ఎప్పటికప్పుడైతే ఈ వార్తలని క్లియర్గా ఎప్పుడు ఏంది మళ్ళీ ఎప్పుడు ప్రయోగిస్తున్న విషయాలు కూడా పూర్తి వివరాలు మళ్ళీ బీఆర్కే న్యూస్లోనే మనం చెప్పగలం.